ఊరి పేరు భైరవకోన. ఈ సినిమాకి సంబంధించినటువంటి వార్తలు చాలా కాలంగా వింటున్నాం. ఆ సినిమా టీజర్ ఆకట్టుకుంది. అలాగే నిజమేనే చెబుతున్నా అనే పాట యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ని దక్కించుకుంది. అంచేత ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందో చూద్దామని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఎంతకీ తగ్గట్లేదు. నిజానికి లాస్ట్ ఇయరే రిలీజ్ కావాల్సినటువంటి సినిమా ఇది, ఊరి పేరు భైరవకోన. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు నటించినటువంటి ఈ సినిమాకి విఐ ఆనంద్ దర్శకుడు. అయితే దీనికి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ విషయంలో పోస్ట్ పోన్ అవుతూ ఫైనల్గా వీళ్ళు ఒక రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నారు. లాక్ చేసుకోవడమే కాదు, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ ఎలా ఉందనే చూద్దాం. ఊరి పేరు భైరవకోన నిజానికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టైటిల్, ఆకట్టుకునే టైటిల్. ఆ ఊర్లో ఏం జరిగింది, ఊరి పేరు భైరవకోన అని ఎందుకు పెట్టారు, ఆ ఊర్లో ఏం జరిగింది, అంత పర్టికులర్గా ఆ ఊరు గురించి ఎందుకు తెలుసుకోవాలి అనే ఒక ఆసక్తి అయితే ప్రేక్షకులు కలిగేలాగా ఈ టైటిల్ ఉంది. ఆ టైటిల్కి తగ్గట్టుగానే సినిమా ట్రైలర్ కూడా కనిపిస్తూ ఉంది. గరుడ పురాణంలో మిస్ అయినటువంటి ఆ 4 పేజీలే ఈ ఊరి పేరు భైరవకోన అనే ఒక డైలాగు ట్రైలర్లో కనిపిస్తోంది. గరుడ పురాణం అనేది భారతీయులకు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అందులో మిస్ అయినటువంటి ఆ 4 పేజీలు ఏంటి, ఆ 4 పేజీల్లో ఏం రాసింది, ఆ 4 పేజీలకి ఈ గ్రామానికి సంబంధం ఏంటి అనే ఒక ఇంట్రెస్టింగ్ లాక్ పాయింట్ అయితే ట్రైలర్లో కనిపిస్తుంది. అంటే ఆ లాక్ పాయింట్ క్లియర్గా వీళ్ళు రివీల్ చేయగలిగితే కనుక సినిమా ఆకట్టుకుంటుంది అనేలాగా ఉంది. అలాగే భగవంతుడు కూడా చెరిపేయలేని ఏకైక విషయం ఏంటి, విధిలిఖితం. అంటే విధిరాతని భగవంతుడు కూడా చెరిపేయలేడు, రాసిందే జరుగుతుంది, లిఖించబడిందే జరుగుతుంది, రక్తపాతం జరగని అనే మరొక డైలాగ్ కనిపిస్తుంది ట్రైలర్లో. అంటే ఏం జరిగినప్పటికీ కూడా గ్రామంలో ఎవరు దేన్ని మార్చలేని విధంగా ఎవరి విధిరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అనేటువంటి ఒక కర్మ సిద్ధాంతాన్ని కూడా ఇది ఎంకరేజ్ చేసేలాగా ఈ సినిమా కనిపిస్తోంది. ఇక సందీప్ కిషన్ ఎప్పట్లానే ఒక మంచి నటుడిగా ఎప్పుడూ పేరు తెచ్చుకున్నాడు కాబట్టి సందీప్ కిషన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈ సినిమాలో అతని పాత్ర కూడా కొంచెం కొత్తగా ఉండేలాగా ఉంది. అటు వర్ష బొల్లమ్మ క్యారెక్టరైజేషన్ చూస్తే ట్రైలర్లో ఒక షాట్ ఉంటే తను మొక్కజొన్న తోటలో ఒక చుట్టూ రౌడీలు వస్తారు, తన చంపబోతున్న క్షణంలో తనే కత్తి తీసుకొని పొడి చేస్తుంది. అది చాలా మంచి షాట్ లాగా కనిపిస్తుంది. సో దానికి తగ్గట్టుగా తన క్యారెక్టరైజేషన్ కూడా ఉంటే సినిమా తనకి ప్లస్ అవుతుంది. అలాగే కావ్య థాపర్ గురించి ఇంతవరకు సినిమాకి సంబంధించి పెద్దగా చెప్పలేదు, బట్ ఈ ట్రైలర్లో తను ఎలివేట్ అయింది. కావ్య థాపర్ మనకి త్వరలో రాబోతున్నటువంటి రవితేజ ఈగల్ సినిమాలో హీరోయిన్గా నటించింది. దానికంటే ముందే ఈ సినిమాలో కమిట్ అయింది కాబట్టి ఈ సినిమాకి సంబంధించినటువంటి తన పాత్ర ఎలా ఉంటుందనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అలాగే వెన్నెల కిషోర్తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒక డిఫరెంట్ జానర్స్ మిక్స్ చేసుకుని ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా ట్రైలర్ చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే రీసెంట్గా వచ్చినటువంటి విరూపాక్షలాగా ఉందే అనిపించింది. ఎస్, సాయి ధరమ్ తేజ్ నటించినటువంటి విరూపాక్షకు సంబంధించిన సినిమా ఎలా ఉందో కంప్లీట్గా ఈ ట్రైలర్ కూడా అదే ఫ్లేవర్లో కనిపిస్తుంది. ఒక విలేజ్ సెట్టు, ఒక అతీంద్రియ శక్తులు, భయపడుతూ కనిపించేటువంటి గ్రామస్తులు, దాని వెనక మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు, ఇలాంటి ఒక రకరకాలైనటువంటి సెటప్తోనే ఈ ట్రైలర్ కూడా ఉండటం వల్ల ఖచ్చితంగా విరూపాక్షతో ఒక పోలికలు వస్తాయి అనేది నిజం. ఉన్నాయి దానికి సంబంధించినటువంటి. కాకపోతే వీళ్ళ కంటెంట్ సపరేట్గా ఉండి కొంచెం ఇంప్రెసివ్ స్క్రీన్ ప్లే ఉంటే కనుక ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆడియన్స్ దీనికి ఉంటారు, దాంట్లో తిరిగేలేదు. కాకపోతే ట్రైలర్ చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అరే విరూపాక్షలాగా ఉంది, ఏముందిలే ఇందులో అనిపించేటువంటి భావన కొంతమందిలో కలిగితే మాత్రం ఆశ్చర్యమే లేదు. ఇంకా దర్శకుడుగా విఐ ఆనంద్ ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ఫస్ట్ సినిమా టైగర్తోనే చాలా ఇంప్రెస్ చేశాడు. అది ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవ్వలేదు, కానీ ఆ తర్వాత యూట్యూబ్లో కానీ తరతర డిజిటల్ ఫార్మాట్లో చూసిన వాళ్ళు బాగుంది అని చాలామంది అనుకున్నారు. ఒక ఫ్రెండ్షిప్ నేపథ్యంలో తీసినటువంటి సినిమా. ఆ తర్వాత అతను చేసినటువంటి ఎక్కడికి పోతావు చిన్నవాడ కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ నేపథ్యంలో కొంచెం హారర్ మిక్స్ చేసి కామెడీ హారర్ మిక్స్ చేసి తీసినటువంటి ఆ సినిమా కమర్షియల్గా కూడా చాలా పెద్ద హిట్ అయింది. బట్ కాకపోతే ఆ తర్వాత ఒక్క క్షణం, రవితేజతో తీసిన డిస్కో రాజా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ మొత్తంలో చూసుకున్నట్లయితే దర్శకుడిగా విఐ ఆనంద్ మేకింగ్ షార్ట్ డివిజన్ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉండలేదు. కానీ ట్రైలర్ కట్టింగ్ మాత్రం విరూపాక్షను చాలా పోలి ఉండటం వల్ల కొంత మైనస్ లాగా కనిపించే అవకాశాలు ఉన్నప్పటికీ సందీప్ కిషన్కి ఈ సినిమా కెరీర్లో ఒక స్పెషల్ మూవీగా నిలుస్తుంది అనిపించేటువంటి షార్ట్స్ ఉన్నాయి, కట్స్ ఉన్నాయి. అలాగే ఇదే ట్రైలర్లో చూసుకుంటే కొంచెం జాంబీ కైండ్ ఆఫ్, మనకి జాంబీస్ అనేది కొంచెం తెలుగు ప్రేక్షకులకి కొంచెం కొత్త. జాంబిరెడ్డి అనే సినిమా వచ్చినప్పుడు కూడా అది కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ ఫ్లేవర్లో ఉంది. ఆ జాంబీ సరహా కొంతమంది మనుషులు ఉన్నారు. వాళ్ళని చూస్తున్నప్పుడు మనకి విరూపాక్షలో కొంతమంది చివరిలో ఒక మానియాలో పడిపోయి నడుచుకుంటూ తెలియకుండా వెళ్ళిపోతుంటారు. ఆ ఫ్లేవర్ కూడా ఇది కనిపిస్తుంది. సో ఇది కొన్ని చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా ట్రైలర్ ఓవరాల్గా చూసుకుంటే విరూపాక్షను పోలు ఉన్నప్పటికీ కూడా ఆకట్టుకునేలాగా ఉండడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. నిజంగా ఇంట్రెస్టింగ్గానే ఉంది ట్రైలర్ మొత్తంగా. చాలా చిన్న ట్రైలర్, 2 నిమిషాల లోపే ఉంది. 2 నిమిషాల్లో ఉన్నటువంటి 4-5 డైలాగులు కూడా చాలా బాగున్నాయి. అవి కథని లీడ్ చేసేలాగా ఆ డైలాగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంచేత ఈ కథాపరంగా, కథనం పరంగా కొంచెం కొత్త కంటెంట్తో వీళ్ళు వస్తే మాత్రం విరూపాక్షతో పోలికలు ఇప్పటివరకే ఆగిపోతాయి. సో ఓవరాల్గా చూసుకుంటే వర్ష బొల్లమ్మ, సందీప్ కిషన్, కావ్య థాపర్ వీళ్ళు ప్రధాన పాత్రలు నటించినటువంటి ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కాబోతోంది. సో ఫిబ్రవరి 9న రాబోతున్న ఈ ఊరి పేరు భైరవకోన తనదైనటువంటి ఆ ఊరి పేరు నిలబెట్టుకుంటుందా లేదా అనేది చూద్దాం.